This film is a work of fiction inspired by real events. The portrayal of the deceased as a ghost is purely creative and not meant to disrespect anyone. All supernatural elements are imaginary, and viewers' discretion is advised. ఈ సినిమా నిజ జీవిత ఘటనల నుండి ప్రేరణ పొందిన కల్పిత కథ. మరణించిన వ్యక్తిని ఆత్మగా చూపించడం పూర్తిగా సృజనాత్మకత మాత్రమే. ఎవరికీ అవమానం చేయాలనే ఉద్దేశం లేదు. ఇందులోని అన్ని అద్భుత అంశాలను కల్పితం మాత్రమే. వీక్షకులు వివేకంతో చూడవలసిందిగా సూచించబడుతుంది. తెలంగాణ పోలీసులకు అనుకోని సవాల్ ఎదురైంది. ఈ మధ్య అధికంగా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు తలనొప్పిగా మారాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఈ రకమైన కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 4 రోజుల్లోనే తెలంగాణలో 203 మంది మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. పోలీసుల అధికారిక వెబ్సైట్లో మిస్సింగ్ కేసుల వివరాలను పొందుపరిచింది. బుధవారం ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా 65 మంది అదృశ్యమైనట్టు పోలీసులు ప్రకటించారు. Received payment of rupees 900 through PhonePe. మన అమౌంట్ పే చేస్తా, హైదరాబాద్కి ఒక టికెట్ ఇవ్వండి. హలో, చెప్పరా. అరే ఎక్కడున్నావు? రూమ్లో లేవేంటి? రా, సడన్గా ఒక చిన్న పని పడింది, ఊరెళ్తున్నాను రా. అవునా, మరి ఒక మాట చెప్పేసి వెళ్ళొచ్చు కదా. అర్జెంట్గా పడింది రా సడన్గా. ఇంకా నువ్వు కూడా రూమ్లో లేవు కదా, ఇంకా అందుకే చెప్పలేదు. ఇంతకీ ఎవరు? అదా కాకినాడ రా, కాకినాడ ఒక 3 డేస్లో వచ్చేస్తా. ఏం పని రా అంత సడన్గా? అరే నేను నీకు మళ్ళీ చేస్తా, టికెట్ పేమెంట్ చేయాలి, ఇంకా చేయలేదు, ఒక్కసారి మళ్ళీ కదా. అరే చెప్పు. కంటపది కొట్టింది ఎవరు పోరు ఆ తట్టు, చేతబళ్ళ చెరువు గట్టు, పిశాచాలే దాని చుట్టూ, తలచుకుంటే ఆ చోటు వెన్నులో నవుడుకు పుట్టు. వాసనతో ఉప్పు మంది హోరుగాలి దీపమార్పినిద్దరోయే గ్రామదేవి పైడి తల్లి. శబ్దం తాటాకు రాలిన శబ్దం, వీధి కుక్క మురిగే శబ్దం, తెలియని ఏదో శబ్దం, ఆమడంత దూరంలో పురిటి తల్లి మూల్గు శబ్దం, పలుకుతాడు తెంచుకున్న దూరంకే శబ్దం, పాకలోని మేకలన్నీ కకావికలైన శబ్దం, చామురే ఎవరిదో చావుడకు మోగే శబ్దం.
కలకలం సృష్టించిన మీర్పేట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 15న భార్యను హత్య చేసిన గురుమూర్తి ఆనవాలు తెలియకుండా మృతదేహాన్ని నరికి ముక్కలు చేసి వేడి నీటిలో ఉడికించి ఎముకలు వేరు చేశాడు. అనంతరం శరీర భాగాలను స్టవ్పై కాల్చి బూడిద చేసి బాత్రూంలో ఫ్లష్లో పడేశాడు. ఎముకలను ఇనుపరాడ్ సాయంతో చిన్న చిన్న ముక్కలుగా చేసి చెరువులో పడేసినట్లు గుర్తించిన పోలీసులు అందుకు వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో మృతురాలు గురుమూర్తి గ్రామంలో జరిగిన ఓ గొడవనే హత్యకు మూల కారణమని పోలీసులు భావిస్తున్నారు. రాఘవ్, ఈ వర్షం ఏంటయ్యా బాబు, అసలు ఆగేలా లేదు. ఒక మంచి టీ చెప్పు. సరే సార్. అమ్మా, మా సార్కి ఒకటి ఇవ్వండి. ఈ వర్షం ఆగేలా లేదు కానీ రాఘవ్ సార్, పెండింగ్ కేసులు ఏమున్నాయి? కొత్తగా ఏం లేవు సార్, ఆల్రెడీ ఉన్న కేసులే. కాకపోతే 2 years బ్యాక్ జరిగిన మాధవి కేసులోనే ఇంకేమైనా మలుపులు ఉన్నాయి సార్. నాకేం అర్థం కాలేదు, సరిగ్గా చెప్పు. 2 years బ్యాక్ కుక్కలోడు పట్టి చంపేసిన కేసు ఉంది కదా సార్, అక్కడ జరుగుతున్న మిస్సింగ్ కేసులే ఇంకా పెండింగ్లో ఉన్నాయి సార్. చూద్దాంలే ఆ కేసుని. చూసి నాకే చిరాకేసింది. అదే సార్, కానీ రీసెంట్గా మాధవి చనిపోయిన ప్లేస్లోనే మన డిపార్ట్మెంట్కి కొన్ని శవాలు దొరికాయి సార్. దొరికిన ప్రతి శవానికి మెడ మీద ఉండే కెరోయిడ్ ఆర్టరీ అనే కట్టే ఉంది సార్. అదేంటి, ఈ 2 years నుంచి మిస్సింగ్ కేసు ఇంకా సాల్వ్ అవ్వలేదంటే పైనుంచి ప్రెజర్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఏమి డెడ్ బాడీస్ విషయం బయటికి తెలిస్తే ఇంకా అంతే మన పని. నాకేం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. కానీ ఈ కేసులో కొత్త మలుపు ఉంది సార్. ఏంటది? రీసెంట్గా ఒక యూట్యూబర్ అటువైపు వెళ్ళినప్పుడు అతను పెట్టిన ఒక లైవ్ వీడియోలో ఒక దృశ్యం జనాల్లో వణుకు పుట్టింది సార్. అంతలా వీడియోలో ఏముంది? 2 years బ్యాక్ జూన్ 2023లో ఒకడు ఆ ఇంటి వైపు వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు సార్. కానీ మొన్న యూట్యూబ్లో పెట్టిన లైవ్ వీడియోలో మాత్రం అతను అందరికీ అనిపించాడంట. స్ట్రేంజ్. లాస్ట్ మిస్సింగ్ కేసు ఎవరిది? ఆ యూట్యూబర్ పెట్టిన లైవ్ వీడియోలో రికార్డ్ అయిన పర్సనల్ లాస్ట్ మిస్సింగ్ కేసు సార్. అతను మిస్ అయిన తర్వాత నుండి వచ్చినవని మర్డర్ కేసులే సార్. అతని పేరేంటి? ఏదో ఉంటుంది సార్, సిద్ధార్థ్ విక్రమ్. అంటే ఇదంతా చేస్తుంది ఇప్పుడు అతన్ని ఆపాలంటే ఎలా తాత?